బ్లౌజ్ హైట్ ఎప్పుడైనా కొలిచేటప్పుడు కరెక్ట్గా మీరు చూడండి. అంటే బాడీ సైజుని బట్టి మీరు షోల్డర్ బోన్ నుంచి ఆ బోన్ నుంచి ఈ బోన్ తీసుకోవాలి. ఎంత వచ్చింది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నాకు ఉన్న విద్య అనేది మీకు నేర్పించాను. అది మీరు నేర్చుకొని నాకు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తున్నారండి. చాలా సంతోషంగా. రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ఒక చిన్న మెసేజ్ అండి. అంటే మీరు కుట్టిన బ్లౌజ్ అనేది పిక్ పెట్టి, సార్ సూపర్ చెప్పారు సార్, ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్, మేము తొడుక్కుంటే పర్ఫెక్ట్ కుదిరింది సార్, ఇదే నా రిటర్న్ గిఫ్ట్. ఇది చాలండి. నాకు ఎంత బూస్ట్ అంటే మీ అందరికి నేర్పించడానికి నాకు మీరిచ్చే ఎంకరేజ్మెంట్ అలా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా షేప్ బ్లౌజ్ని ఏ విధంగా మెజర్మెంట్ చేసి కట్ చేసి కుట్టి చూపించానో అలాగే షేప్ బ్లౌజ్ నుంచి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది మీకు క్లాస్ చెప్పాను. తర్వాత బోట్ నెక్ బ్లౌజ్ విత్ ప్రిన్సెస్ కట్ టైప్ బ్లౌజ్ అయితే మీకు నేర్పించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వారు నేర్చుకున్న బ్లౌజ్ని కుట్టి పిక్ నాకు పంపించి సూపర్ చెప్పారు సార్, మేము ఎంత మనీ స్పెండ్ చేసామో కానీ మీరు చెప్పినంత ఇన్ఫర్మేషన్ అనేది మాకు దొరకలేదు సార్. మీ ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో మేము చాలా బాగా నేర్చుకుంటున్నాము, మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అర్థమయ్యేట్టుగా చెప్తున్నారు అని ఈ యొక్క మెసేజెస్ చదువుతుంటుంటే నాకు చాలా చాలా సంతోషం. ఒక ఎనర్జీ వచ్చిందండి నాకు, ఒక బూస్ట్. అంటే ఒక బ్యాక్ బోన్ అంటే ఏంటిది, వెనక నుంచి ఎంకరేజ్మెంట్ చేస్తేనే కదా ఇంతగానం మీకు నేను క్లాసెస్ చెప్పడం కానీ, నా సమయంలో నాకు ఫ్రీ టైం దొరికితే క్లాసెస్ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ మీరిచ్చే ఈ ఎంకరేజ్మెంట్కి మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసి మీకు ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా రాని వారికి కూడా మీకు పర్ఫెక్ట్గా నేర్పించే విధంగా మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పటిదాకా ఒకటి, ఇప్పటి నుంచి ఇంకొకటి అనేది ఏంటంటే ఇప్పటి వరకు బ్లౌజ్ ప్రకారంగా ఏ విధంగా అయితే షేప్ బ్లౌజ్ నేర్చుకున్నారు, షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నేర్చుకున్నారు, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ప్రకారంగా బోట్ నెక్ కూడా నేర్చుకున్నారు. సో ఇప్పుడు బాడీ మెజర్మెంట్ ఏ విధంగా పర్ఫెక్ట్గా ప్రాపర్గా తీయాలి, మెజర్మెంట్ అనేది ఏ విధంగా తీయాలి, ఆ వచ్చిన మెజర్మెంట్తో ఏ విధంగా అయితే మార్కింగ్ చేసి ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈ క్లాసెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఎవ్వరు కూడా మిస్ కావద్దు. మిస్ అయ్యారంటే మాత్రం మంచి పాయింట్ అయితే మీరు మిస్ అయిపోతారు. సో ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నా, మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో ఫుల్ ఇన్ఫర్మేషన్తో క్లాసెస్ చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కొత్తగా ఎవరైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నవారికి మన వీడియోని షేర్ చేయండి. మన వీడియో చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా మన వీడియోస్ చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరూ నాకు చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతకుముందు ఒక 2 వీడియోస్లో మా గురువుగారి ఫ్యామిలీలో చాలా ప్రాబ్లం. మా గురువుగారు అంటే నేను నేర్చుకునేటప్పుడు మా గురువు గారు నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి. చాలా ఫ్రీగా నేర్పించారు. నా చేత ఒక్క పని కూడా చేయించుకోలేరు. జస్ట్ వర్క్ నేర్పించారు అంతే. నేను ఆయన చెప్పేది ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను కాబట్టి నన్ను ఎంత ఎంకరేజ్ చేశారు. ఈరోజు మీ అందరికీ క్లాసెస్ చెప్పడానికి ఆయన చెప్పిన విద్య ఈరోజు నాకు ఉపయోగపడింది, మీకు కూడా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా నా మీద దయ ఉంచి జస్ట్ ఒక 50 రూపీస్. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తామండి, టెంపుల్కి వెళ్ళినప్పుడు దేవుడికి ఎంతో కొంత హుండీలో వేస్తాం కదా, అలా అనుకొని ఇది కూడా దేవుడు హుండీలో వేసేదే. ఇది కూడా చిన్న సహాయం. 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు యూట్యూబ్లో నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానంటే వాళ్ళు స్క్రీన్ ముందుకి రావడానికి వాళ్ళకి అంత అంటే వాళ్ళు వేరే ఫీల్ అవుతున్నారనమాట. నేను మీకు వీడియో తీస్తాను, ఇట్లా మన వ్యూవర్స్ చూపిస్తానంటే పాపం వాళ్ళు రావటం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంతమందికి ఉంటుంది కదండి, వారి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. సో నేను తీద్దాము అని అంటే వాళ్ళేమో వద్దు అని అంటారు. సో వాళ్ళని ఫోర్స్ చేయలేక ఈ విధంగా అయితే అడగటం జరుగుతుంది. సో జస్ట్ 50 రూపీస్. ఏమంటున్నానంటే జస్ట్ మనం ఏదో ఒక టిఫిన్ చేసామనుకోనో లేదా దేవుడు హుండీలో వేసామనుకోనో, ఎవరన్నా మనం వెళ్తూ ఉంటే ఎవరన్నా ఏదైనా ఆకలిగా ఉంది అని అంటే మనం హెల్ప్ చేస్తూ ఉంటాం కదా. సో అట్లా అనుకొని జస్ట్ ఒక 50 రూపీస్ అయితే హెల్ప్ చేయండి. ఆ కుటుంబాన్ని ఆదుకుందాం. స్కూల్ అయితే పాపం వాళ్ళ స్కూల్ ఆగకూడదు. నా క్లాసెస్ ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు కదా, నాకు ఇచ్చే గురుదక్షిణ అనేది ఆ పిల్లలకు ఉపయోగపడుతుందండి. మీరు నాకు ఇవ్వట్లేదు, ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఇస్తున్నారనుకొని ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకే యూజ్ అవుతుంది.
అందుకోసమని ప్రతిసారి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. స్క్రీన్ మీద నెంబర్ ఉంది, నాకు సెండ్ చేయండి, నేను వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ నాకు వచ్చిన శాలరీలో నేనైతే కొంత వాళ్ళకి హెల్ప్ చేశాను. నాకు యూట్యూబ్లో నుంచి వచ్చే డబ్బు కూడా ఫస్ట్ శాలరీ వాళ్ళకి ఇస్తానని చెప్పి నేను మాట ఇచ్చాను. 100% వారికే చెందుతుంది అది. సో నాకున్న సోర్స్ ప్రకారంగా నేనైతే హెల్ప్ చేయగలుగుతున్నాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేయి చాచి ఇట్లా హెల్ప్ చేయమని అడగను. ఎందుకంటే నేను ఏదన్నా మీ అందరికి నేర్పిస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ మీరు ఇచ్చే అమౌంట్ అనేది నేను నేర్పించిన దానికి మీరు గురుదక్షిణగా ఇస్తున్నారు అనుకొని మీరు ఇవ్వండి. ఇది నా కష్టార్జితం లాగా అనుకుంటా. అన్న అయితే హెల్త్ బాగలేదు, అన్న బయటికి వెళ్ళి మనీ సంపాదించేంత లేడు. మా గురువుగారు అయితే ఎప్పుడో చనిపోయారనమాట. సో ప్రతి ఒక్కరు నా మీద దయుంచి ఎంతో కొంత హెల్ప్ చేయమని మీ అందరికీ చేతులెత్తి నా రిక్వెస్ట్ అయితే మిమ్మల్ని అడుగుతున్నాను. సో అట్లీస్ట్ మీకు తోచినంత జస్ట్ 50 రూపీస్ ఏం చాలు. నా రిక్వెస్ట్ మన్నించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రండి. థ్యాంక్ యూ. ఒక చిన్న గ్లింప్స్ అయితే మీకు వదులుతున్నాను, చూడండి. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మన క్లాసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. సో ఓకే హ్యావ్ ఎ లుక్. వచ్చిందో అక్కడే ఇలాగ రౌండ్ తీసుకోవాలి. 10 ఇంచెస్ దగ్గరనే ఎంత తీసుకున్నామో అక్కడే ఈ యొక్క ఆర్మ్ హోల్ సైజ్ కూడా మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఈ పొజిషన్ 32 ఇంచెస్కి తీసుకొని టేపుని ఈ విధంగా ఇట్లా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత టేపు ఫస్ట్ అప్పర్ చెస్ట్కి ఇక్కడ వచ్చింది, మిడిల్ చెస్ట్కి ఇక్కడికి వచ్చింది, ఎగ్జాక్ట్ మెయిన్ చెస్ట్కి ఇక్కడికి వచ్చింది, వేస్ట్కి కిందకి వచ్చింది. వేస్ట్ ఎప్పుడైనా సరే ఎక్కువ డీప్ రావద్దు, ఎందుకంటే షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి అన్నమాట. 9 ఇంచెస్ సరిపోతుంది. ఎప్పుడైనా గ్లిమ్స్ ఎలా ఉంది, బాగుందా? జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే. అసలు క్లాస్ అనేది వెడ్నెస్డే మార్నింగ్ 9:30కి మన క్లాసెస్ బాడీ మెజర్మెంట్ ఏ విధంగా ప్రాపర్గా తీసుకోవాలనే క్లాసెస్ అనేది వెడ్నెస్డే అంటే బుధవారం 9:30కి ఈ క్లాస్ అయితే రిలీజ్ కాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. మన క్లాసెస్లో ఎవరైతే నేర్చుకోవడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అందరికీ మన వీడియో షేర్ చేయండి. కొత్తగా మన క్లాసెస్లో జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకున్న వారందరూ ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు సంజయ్ మాగంటి కట్ స్టిచ్. థ్యాంక్ యూ సో మచ్.